మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం సెక్యూరిటీ 30 మంది ఉన్నట్లుగా సమాచారం. అయితే అసలు ఈ 30 మంది సెక్యూరిటీ ఏంటి అనేది చాలామందికి అనిపించవచ్చు. సో జనరల్గా ఆయనకు ఒక ప్రతిపక్ష హోదా కనుక వచ్చినట్లయితే ఆయన క్యాబినెట్ పొజిషన్ అని అనుకోవచ్చు, ప్రతిపక్ష హోదా వస్తే. బట్ అది కూడా రానటువంటి నేపథ్యంలో ఆయనకు సెక్యూరిటీ 2+2 గన్మెన్, లేదంటే జనరల్గా 2+2 ఉంటుంది. ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ఆయన ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి 2+2 గన్మెన్నే ఇస్తారు. సో ఒకవేళ ఏమైనా అదర్ థ్రెట్స్ ఏమైనా ఉన్నట్లయితే 4+4 ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో లేదా క్యాబినెట్ హోదా ఉన్న 4+4 ఇస్తారు. సో ప్రస్తుతం ఆయనకు క్యాబినెట్ హోదా లేదు, అలాగే ప్రతిపక్ష హోదా లేదు. సో ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం మాత్రం కేవలం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సెక్యూరిటీనే ఇస్తుంది. 2+2 గన్మెన్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే జగన్ తన భద్రత కోసం ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ తోటి టైఅప్ అయినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు తాడేపల్లిలోని జగన్ ఇంట్లో విధులు నిర్వర్తిస్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. 30 మంది సెక్యూరిటీని ఆయన భద్రత కోసం ఆయన ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోవటం జరిగింది అనేది ఒక సమాచారం.